అన్నీ వింటాడు, అన్నిటి కలిపి తన ఆలోచనగా బయటికి చెప్తాడు. ఓకే. మేము ఒక్కొక్క రోజు రాత్రి 8-9 గంటలకు కూర్చుంటారు. ఒక్కోసారి 2 అవుతుంది, 3 అవుతుంది, మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ నడుస్తుంటుంది. అవునన్నది కాదంటాడు, కాదన్నది అవునంటాడు. మన మన కడుపులో ఉన్నదంతా బయటికి ఎక్కేదాకా మాట్లాడిస్తాడు. ఇవన్నీ మనం ఏమనుకుంటాం, అరే ఎంత చెప్పినా ఏం లేదు, మూర్ఖుడు, ఈయనకి తెలివి లేదు, ఈయనకి అసలు వినే స్వభావం లేదు, నేర్చుకునే స్వభావం లేదు అనుకుంటాం మనం. తెల్లారి 12 గంటలకల్లా మళ్ళీ పొద్దుగాల లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడు. ఆయన దాదాపు బ్రేక్ఫాస్ట్ చేయడు. లంచ్ టైంకి అందరూ వస్తారు. వచ్చినప్పుడు కూర్చుని టేబుల్ కాడ రాత్రి మనం ఏదైతే చెప్పినామో అది తన మాటలుగా అందరి ముందు చెప్తాడు. అప్పుడు ఆడ కూర్చొని మనం పిచ్చోళ్ళు అయిపోవాలి. అరే రాత్రి తెల్లారి దాకా మాట్లాడితే చెప్పిన వ్యక్తి కాదు కాదు తప్పు తప్పు అన్నాడు. ఇప్పుడేమో దాన్ని చాలా అందంగా చాలా తీర్చిదిద్ది తన మాటల్లో తన స్టైల్లో చెప్తాడు అన్నట్టు. అతనికి ఎవరైనా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఉన్నారన్నా? పదే మీతో ఎప్పుడైనా సంబోధించిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి, నచ్చని వ్యక్తి ఈ రాష్ట్రంలో పొలిటికల్గా? ఆయనకి నేను అనుకుంటా శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. ఓకే. మాటిస్తే ఎట్లుంటుందన్న కేసీఆర్? మాటిస్తే కొన్ని సందర్భాల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎందుకన్నా గాదే అన్యాయం జరిగింది? అన్యాయం ఎక్కడిది? నేను ఎందుకన్నా మీకు కనీస ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పాలించింది కదా, గాదయ్యకు గౌరవం దక్కలేదు ప్రజలు అంటున్నారన్నా. మీరు ఒప్పుకోకపోతే అది మీకు ఇంకోలా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సరైన స్థానం దొరకలేదంటారు. పదే మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడారు కూడా. అంటే నేను ఎప్పుడైనా ఆయనని అడిగేది ఒక్కటే, ప్రతిసారి కూడా నా పదవి గురించి చర్చొద్దు. ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేయమని పదే అడిగినాం. అదేదో తూతూ మంత్రం లెక్క 2014 అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే ఏదో ఒక జీవో తీసి చాలా దాని మీద ఎన్ని మాటలు చెప్పిండో, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మా డైలాగులు కొడతాడు కదా, వాళ్ళ కాళ్ళకి ముళ్ళిరుగుతా నా పంటితోటి తీస్తా అని చెప్తాడు. ఇట్లా డైలాగులు చాలా కొట్టాడు. ఎలక్షన్ టైం కొడతాడు, బయట కొడతాడు, అంతటా కొడుతూనే ఉంటాడు. అయితే మేము ఏం చెప్పినామంటే కేసీఆర్కి ఎప్పుడు చెప్పినా, నీ మాటలు కోటలు దాటొద్దు, నీ ఆచరణ కావాలి మాకు. నీ మాటలు ఎవరికి కావాలి? ఇదే మా పంచాయతీ. ఎప్పుడు నువ్వు ఆ పని చేయి, మేము నీ గురించి గొప్పగా బయట చెప్తాం. నేను ఆఖరికి ప్రయత్నాలు చేసి కాదనుకున్నప్పుడు 2 బహిరంగ లేఖలు రాసిన 2015లో. మల్లన్న సాగర్ మీద వీళ్ళెవ్వరు మాట్లాడినప్పుడు, గజ్వెల్లో ఈవెన్ కోదండరాం రమ్మంటే కూడా రానప్పుడు, ఏ పార్టీ రానప్పుడు కూడా మేము అక్కడ పోయి గజ్వెల్లో మీటింగ్ పెట్టినాం మల్లన్న సాగర్ మీద. తర్వాత కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు వచ్చింది, వీళ్ళు వచ్చింది. కానీ ఇట్లా ఒకవైపు ఆయనని, ఆ ప్రభుత్వాన్ని ఆయనని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ, ఇంకోవైపు చేస్తున్న తప్పులను విమర్శిస్తూ, ఇక్కడ ఇందిరా పార్కు ఎత్తేసినప్పుడు, ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు మనమే కదా కొట్లాడింది. ఎవరు వచ్చింది? ఏ పార్టీ వచ్చింది? ఏ పార్టీ రాలే కదా. ఎందుకన్నా అలాంటి స్వభావం ఏర్పరచుకున్నాడు? ధర్నా చౌక్ ఎత్తేయడం ఎందుకట్లా? ఎవడో చెప్తాడు ధర్నాలు అవసరం లేదు, నిరసనలు అవసరం లేదు, తెలంగాణ వచ్చింది, ధర్నాలకు అవసరం ఏంది, ఇట్లా ఎవడో గాలి కబుర్లు చెప్తాడు. ఆయన కూడా ఇప్పుడు ఆయన మాట్లాడతాడు కదా, నన్ను మించిన నక్సలైట్ ఎవరు, నన్ను మించిన పౌర హక్కుల నాయకుడు ఎవరు, నన్ను మించిన గాంధీ ఎవడు, నన్ను మించిన అంబేద్కర్ ఎవరు, ఇటువంటి డైలాగులు అన్నీ బాగా ఆయనకి. ఇప్పుడు ఆయన ఉన్నది ఇట్లా డైలాగ్ చెప్పేది ఎవరు అతని దగ్గర? ఇప్పుడు మీకంటే పెద్ద ఉద్యమకారుడు, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరు లేరు నాకు తెలుసు అతని పక్కన. అంటే వి ప్రకాష్ లాంటి వాళ్ళు సలహాలు తీసుకుంటాడా? ఆయన ఎవ్వరు సలహాలు తీసుకోడు, అన్ని వింటాడు. ఇప్పుడు నాకు తెలిసి ఆ కార్పొరేట్ వ్యవస్థనే ఉంది అతని పక్కన. పల్లారేశ్వరుడు ఒకవేళ రాజకీయ సలహాదారుడు అనుకుంటే అతను కూడా కార్పొరేట్ వ్యవస్థనే కదా. నేను అనుకోవడం, ఆయన అందరి సలహాలు తీసుకుంటాడు, అందరి వింటాడు, ఆయన చేయాల్సింది చేస్తాడు. ఆయన ఒక పెద్ద ఇగోయిస్టు. ఆయన ఎంత ఇగోయిస్టో ఆఖరికి ఆ శోభోధనని కూడా అప్పుడప్పుడు వేదనకు గురి చేస్తాడు. ఒక లంపెన్ క్యారెక్టర్ అయింది. చాలామంది అనుకున్నట్టు ఆయన ఏదో అందరు పొలిటీషియన్ లెక్క, ఆయన పొలిటీషియన్ కాదు, ఒక అరాచకవాది ఆయన. ఎందుకన్నా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు? అవునన్నా, ఇప్పుడు అందులోకి బయటికి వచ్చారు కాబట్టి, అతనితో లేరు కాబట్టి, ఇతనితో పని లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇస్తారా? కాదన్నా, ఆయన జీవితం చూస్తున్నాడు కాబట్టి చెప్తున్నా నేను. ఆయన జీవితం ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి అని తెలిసినప్పుడు ఆ రోజు మీరు మద్దతును విరమించుకోవాల్సింది కదా. అంటే ఎప్పుడు కూడా ఒక పెద్ద దొంగను కొట్టడానికి చిన్న దొంగే పనిచేస్తాడు.
ఒక చెట్టును కొట్టాలంటే ఆ చెట్టు కొమ్మే గుడ్డలి కామైతేనే చెట్టును కొట్టగలుగుతాం. సో ఆ దొంగను చంపడం కోసం ఇప్పుడు ఆ టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలు ఓకే అలవాటైనోడ్నే ఆధారం చేసుకుని ఆయన కొట్టగలరు. చంద్రబాబుని కొట్టడం అంటే ఉత్తమ మాటలు కాదు. అన్న ఆయన ఒక సో భయంకరమైనటువంటి మీకు ఇతను దొంగని తెలుసు. అది మీరంటున్న మాట, మేమంటున్నది కాదు. నేనే అంటున్నా. గాదా ఇన్నయ్య గారు ఏమంటారు అంటే కేసీఆర్ దొంగ అని తెలిసే సాహసం చేసినట్టురా మీరు? 100% ఇప్పుడు కాదు, ఆయన సిద్దిపేట కాలేజీలో స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కొత్తది ఏం కాదు. ఆయన దొంగ నోట్లది ఎట్లా తెలుసు, దుబాయ్ షేక్ ఎట్లా తెలుసు, ఆ కుటుంబం గురించి తెలుసు, వాళ్ళన్న రామారావు గురించి తెలుసు నాకు మొత్తం. నేను 1981లో పీపుల్స్ వార్ పార్టీ పిలుపులో భాగంగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాల్లో షామీర్పేట వరకు నడుచుకుంటూ అక్కడ పెట్టినటువంటి గటక గంజి నీళ్ళు దాక్కుంటూ రొట్టె ముక్కలు తినుకుంటూ తిరిగినోని నేను. నాకు తెలియదు అక్కడ ఓకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏంది, చింతమడక ఏంటిది, చుట్టుపక్కల గ్రామాలు ఏంటి, ఈయన పరిస్థితి ఏందో నాకు తెలియదా? మొత్తం తెలుసు. కొత్త కాదు. చాలామందికి 1999 తర్వాత 2001 అప్పుడు తెలుసు, కానీ నాకు 1981 నుంచి చింతమడక తెలుసు, కల్వకుంట్ల కుటుంబం తెలుసు నాకు.